యా గైస్ డన్. సో చూడండి, ఇప్పుడు టెక్నికల్ పాయింట్స్లో టాలీ ప్రైమ్లో మనం చూస్తే డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సార్ ఎందుకు సార్ డేటా బ్యాకప్ రీస్టోర్ చేసుకోవాలి, ఏంటి వాటి వల్ల యూజ్ అంటే, ఇప్పుడు కంప్యూటర్స్ కాబట్టి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. హార్డ్ డిస్క్ పాడైపోవడం కావచ్చు, సడన్గా ఏదైనా హార్డ్ డిస్క్ పేలిపోవచ్చు, లేదంటే మీ ఎనిమీస్ డేటాని డిలీట్ చేయొచ్చు. కంపెనీస్లో అందరూ మంచిలో ఉంటారని గ్యారెంటీ లేదు ఈ కాలంలో. సో కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక కంపెనీ అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నామంటే ఎవరిని నమ్మేదానికి లేదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఎవరైనా కావాల్సిన డిలీట్ అనేది చేయొచ్చు, డేటాని చేసి మన మీద నిందలు కూడా వేయొచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని డేటాని బ్యాకప్ చేసుకొని వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా కూడా ఆ డేటాని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఏదో కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏదో కంపెనీ ఓపెన్ చేశాను. సో ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా నా సిస్టంలో. లేదంటే డెస్క్టాప్ మీద చేసుకుంటా, లేదంటే మీ ఇష్టం, మీకు ఏ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్లో తీసుకోండి. ఇప్పుడు డి ఫోల్డర్ కానీ ఈ ఫోల్డర్ కానీ ఏదో ఒకటి ఉంది. నేను డి ఫోల్డర్లో కానీ ఈ ఫోల్డర్లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. డేటా బ్యాకప్ అని 2024. చేశానా? డేటా బ్యాకప్ చేశానా? ఓకే, ఒక ఫోల్డర్ చేసుకున్నా. యా. సో ఇప్పుడు ఇక్కడ పైన డేటా ఉంది కదా, డేటాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఉంది. ఇక్కడ బ్యాకప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అని అడుగుతుంది. నేను ఎక్కడ డి డ్రైవ్లోనే నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, డేటా బ్యాకప్ 2024 అని. ఆ పాత్ ఇటు తీసుకురావాలి. అప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్ ఎక్కడ పెట్టాను చూద్దాం. డి డ్రైవా ఈ డ్రైవా తీసుకుంది మనం? ఈ డ్రైవ్ కదా. ఈ డ్రైవ్ ఇక్కడ ఉందా, డేటా బ్యాకప్ 2024, దాన్ని సెలెక్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. పైన ఆ పాత్ రావాలి. తర్వాత ఇక్కడ కంపెనీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను రెగ్యులర్గా వర్క్ చేసే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాని యొక్క నెంబర్ వచ్చేసి 1000053 ఉంది. అదే ఒక కంపెనీ చేస్తాను. తర్వాత ఆంధ్ర ట్రేడర్స్ 555 అనే ఒక కంపెనీ చేస్తాను. తర్వాత చందన ఏజెన్సీస్ ఈ కంపెనీ చేస్తాను. ఈ మూడిట్లో రెగ్యులర్గా వర్క్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతూ డేటా బ్యాకప్ తీసుకొని వెళ్ళిపోతా. ఎండ్ ఆఫ్ లిస్ట్. 3 కంపెనీలు బ్యాకప్ అయిపోయినాయి. సార్ బ్యాకప్ అయిందని ఎలా తెలుసు సార్ అంటే, మీరు కావాలంటే ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఈ డ్రైవ్లోకి వెళ్ళి డేటా బ్యాకప్లోకి వెళ్తే ఇక్కడ షో చేస్తాయి 3. ఓకే, ఇక్కడ 3 కంపెనీలు షో చేస్తాయి. ఇక్కడ ఇలా ఉంది, టీబీకే ఫైల్స్లో వస్తుంది అనమాట. ఇలా వచ్చింది అంటే మనకి బ్యాకప్ అయిందని అర్థం. ఓకే, సో బ్యాకప్ తీసుకున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. రేపు వచ్చి చూస్తే ఆ కంపెనీస్ కనిపించట్లేదు, ఎవరో డిలీట్ చేశారు. ఓకే, ఆ 3 కంపెనీలు డిలీట్ చేద్దాం. ఎందుకంటే బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ అయిందంటే రీస్టోర్ చేయొచ్చు. బ్యాకప్ తీసుకోకుండా డిలీట్ చేస్తామంటే కావు. ఇప్పుడు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓపెన్లో ఉంది కదా, దీన్ని డిలీట్ చేస్తున్నా. ఆల్ట్ డి, ఒకటి డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్ర ట్రేడర్స్ ఓపెన్ చేశాను, కంపెనీ ఆల్ట్ డి. తర్వాత మళ్ళీ చందన ఏజెన్సీ ఓపెన్ చేశాను, కంపెనీ ఆల్ట్ డి. ఇలా 3 కంపెనీలు మీరు ఇంటికి వెళ్ళి రేపు వచ్చి ఓపెన్ చేస్తే కంప్యూటర్ కనిపించట్లేదు, ఎవరు డిలీట్ చేశారు. సో డిలీట్ చేసినా ఏం కాదు. ఎందుకోసం, మీరు ఆల్రెడీ రీస్టోర్ బ్యాకప్లో పెట్టుకున్నారు డేటాని, కాబట్టి దాన్ని ఇమీడియట్గా రీస్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో కంపెనీ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి ఆ 3 కంపెనీస్ మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు. చూడండి డేటా. ఇప్పుడు రీస్టోర్. ఓకే, సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, డేటా బ్యాకప్ 24 ఉన్నాయా 3 కంపెనీస్ ఇక్కడ.
టైంతో సహా పడుతుంది చూడండి. 29/8/20కి మనం చేసామని టైంతో సహా చూపిస్తుంది. ఈ 3 కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ డిలీట్ అయిన కంపెనీలు రీస్టోర్లోకి వచ్చేస్తాయి. ఎంటర్ ఎంటర్ వచ్చేసినాయి, కావాలంటే చెక్ చేసుకోండి. వచ్చినాయా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆంధ్ర ట్రేడర్స్, చందన ఏజెన్సీస్. ఇలా అండి డేటా బ్యాకప్ రీస్టోర్ టాలీ ప్రైమ్ 4.1లో ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసాం. క్లియర్? అర్థమైందా డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలో? ఓకే అర్థమైంది సార్. రిమైనింగ్ గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్? సార్ నో సార్. యా, సో సర్వీస్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ డేటా బ్యాకప్ రిజిస్టర్ ప్రాబ్లం అయిపోయింది. ఓకేనా? యా, టెక్నికల్ పాయింట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి దయచేసి. ఓకే, సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి నిదానంగా. వీడియోస్ని అన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రోజుకి ఆ రోజు, లేదంటే 1 మంత్ లోపల ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకే, మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో కానీ మీరు లాగిన్ అవ్వండి. ల్యాప్టాప్లో అయితే డౌన్లోడ్ అవుతాయి, మొబైల్లో డౌన్లోడ్ కావు. 20 minutes 30 minutes మొబైల్లో డౌన్లోడ్ కావు. ఓకేనా? సో అది ఓకే ఓకే యా, డన్ గైస్, బై. సార్. బాయ్.